నమస్కారం. నేను మీ రాపోల్ భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ గారు ప్రమాణ స్వీకారం చేయటం అనేది జరిగింది. అయితే అఫీషియల్ విజిట్లో భాగంగా తన సొంత రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రకు నిన్న మొన్న 2 రోజుల పాటు విజిట్ కోసం రావటం అనేది జరిగింది. ముఖ్యంగా ఒక సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తర్వాత సొంత రాష్ట్రానికి ఫస్ట్ టైం రావటం, అనేక రకాల అఫీషియల్ కార్యక్రమాలలో పాల్గొనడం అనేది జరిగింది. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి బార్ అసోసియేషన్స్, అడ్వకేట్లు, బార్ కౌన్సిల్ వాళ్ళందరూ కూడా సన్మాన కార్యక్రమాలు చేయటం, దాంతోపాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర కొన్ని కార్యక్రమాలు చేయటం, ధరూర్ అనేటటువంటి ప్రాంతంలో అఫీషియల్ కార్యక్రమాలలో మరి గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు పార్టిసిపేట్ చేయటం అనేది జరిగింది. రాజ్యాంగంలో ఒక ప్రధానమైనటువంటి పెద్ద పాత్రను పోషిస్తున్నటువంటి ఇట్లాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మహారాష్ట్రకు విజిట్ చేసినప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అక్కడ ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి ముంబై పోలీస్ కమిషనర్స్ ఒక పద్ధతిగా ప్రోటోకాల్ రెస్పెక్ట్స్ని పార్టిసిపేట్ వాళ్ళు అమలు పరచడం అనేటువంటి జరగలేదు. అంత పెద్ద న్యాయమూర్తి గారు ఆ రాష్ట్రానికి విజిట్ చేస్తున్నప్పుడు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, డీజీపీ, సంబంధిత సిపిలు అందరూ కూడా ప్రోటోకాల్ రెస్పెక్ట్స్ని ఫాలో అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కానీ ఏమాత్రం బాధ్యత లేకుండా నెగ్లెక్ట్గా వ్యవహరించినారనేది మనకు అర్థమవుతూ ఉంది. ఒక చీఫ్ సెక్రటరీగా, ఒక డీజీపీగా, ఒక పోలీస్ కమిషనర్, ముంబై పోలీస్ కమిషనర్గా వీళ్ళు ముగ్గురు కూడా అంత పెద్ద న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు మహారాష్ట్రకు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు అక్కడ లేకపోవడం, ఆహ్వానం పలకకపోవడం, ఒక రాజ్యాంగ పరమైనటువంటి ఒక పదవిలో ఉండేటటువంటి ప్రధాన న్యాయమూర్తి గారిని ఇన్సల్ట్ చేయటం అనేది జరిగేది. మీరు చూడండి, గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారు ఒక దళిత కుటుంబం, సామాజిక వర్గం నుంచి వారంత పెద్ద స్థాయికి ఎదగటం అనేది జరిగింది. అట్లాంటి వ్యక్తి ఆ రాష్ట్రానికి, ముఖ్యంగా సొంత రాష్ట్రానికి వచ్చినప్పుడు బాధ్యతగా దగ్గరుండి అన్ని అఫీషియల్ విజిట్స్ని పార్టిసిపేట్ చేయిస్తూ వారికి గౌరవానికి వన్నె తెచ్చేటట్టుగా వ్యవహరించాల్సినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, పోలీస్ కమిషనర్లు ఇన్సల్ట్ చేయటం, ప్రోటోకాల్ని ఫాలో కాకపోవడం అనేది జరిగింది. వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. కావాలనే ఇంటెన్షనల్గా రాలేదు, ప్రోటోకాల్ని ఫాలో కాలేదు అనేది, ప్రోటోకాల్ రెస్పెక్ట్స్ని అమలు పరచడం లేదనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. అందుకనే ఇలా కావాలని ఇన్సల్ట్ చేసినటువంటి చీఫ్ సెక్రటరీ, మహారాష్ట్రకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, తర్వాత అక్కడ ఉండేటటువంటి పోలీస్ కమిషనర్, ముంబైకి సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్ల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. 482 ఆర్టికల్ని అమలు పరిచి చీఫ్ జస్టిస్ గారి తర్వాత ఉండేటటువంటి 2వ జడ్జి గారు దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవాలని, దీనికి ఈ ఇన్సల్ట్ చేయబడినటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కమిషనర్ల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ల కింద కేసులు నమోదు చేయాలని, ప్రొవిజన్స్ బిఎన్ఎస్ ప్రొవిజన్ల కింద కేసులు నమోదు చేయాలని, వారి మీద సరైనటువంటి చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని, దానికి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను గౌరవ సుప్రీంకోర్టు
అంటే చీఫ్ జస్టిస్ గారి తర్వాత బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి గౌరవ సుప్రీంకోర్టు సెకండ్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారికి నేను ఒక రిప్రజెంటేషన్ చేయటం అనేది జరిగింది. ఒక న్యాయవాదిగా నేను బాగా బాధపడుతున్నా. ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ దేశంలో సరి అయినటువంటి గౌరవం లభించడం లేదు. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు అమలు పరచడం లేదు. ఆర్టికల్ 142 క్లియర్గా మ్యాండేట్ చేస్తూ ఉంది. దాన్ని కూడా అమలు పరిచి సంబంధిత ఇన్సల్ట్ చేయబడినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఒక పిల్గా నా యొక్క రిప్రజెంటేషన్ని కన్సిడర్ చేయాలని ఒక రిప్రజెంటేషన్, సంబంధిత పోలీస్ దరూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దరూర్ పోలీస్ స్టేషన్ వెస్ట్ ముంబై గారికి కూడా ఒక కంప్లైంట్ పెట్టిన న్యాయవాదిగా. వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు కట్టాలి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. భవిష్యత్తులో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగొద్దు. అందరికీ సుప్రీంకోర్టు జడ్జీలకైనా హైకోర్టు జడ్జీలకైనా వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి, జ్యుడిషియరీ యొక్క గౌరవాన్ని కాపాడాలనే అనేటటువంటి దానితోటి ఒక న్యాయవాదిగా నేను ఒక రిప్రజెంటేషన్స్ కంప్లైంట్స్ కూడా పెట్టిన. వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను గౌరవ సుప్రీంకోర్టుని కోరుతా ఉన్నా.